కోనసీమ కొత్త రైల్వే లైన్ను వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా మొగలికుదురులో రైతులు రోడ్డెక్కారు. కొత్త రైల్వే లైన్ను ప్రతిపాదించలేదని, పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు ముందుకెళ్తోందని అభయమిచ్చిన అధికారులు ఇప్పుడు కొత్త లైన్కు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. గెద్దాడలో చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ రాజోలు, మామిడికుదురు మండలాలకు చెందిన రైతులు నిరసన తెలిపారు. కొత్త రైల్వే లైన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని, పాత అలైన్మెంట్ ప్రకారమే రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ చేశారు. నగరం నుంచి కొత్త రైల్వే లైన్ సర్వే చేస్తుంటే దాన్ని మనం 2 నెలల క్రితం ఆపడం జరిగింది. దాని నిమిత్తం కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపై కలెక్టర్ గారు ఆ రోజు మాకు అభయహస్తం ఇచ్చారు. ఏమని అన్నారంటే, ఈ కొత్త రైల్వే లైన్ని మనం ఏమీ ప్రతిపాదించలేదు, మీరేమీ ఆందోళన చెందొద్దు, పాత లైన్ ప్రకారం వెళ్తుందని మాకు అభయహస్తం ఇచ్చినప్పటి నుంచి 2 నెలలు మేము ప్రశాంతంగా ఉన్నాం. గత 3 రోజుల క్రితం మళ్ళీ గెద్దాల్లో మళ్ళీ సర్వే పని మొదలుపెట్టారు అన్నప్పుడు మళ్ళీ మేము అంతా ఆందోళనకు గురయ్యి ఈరోజు మొగలికుదురు గ్రామంలో హైవే పక్కన బాధితులు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త రైల్వే లైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహకరించేది లేదు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తప్ప కొత్త రైల్వే లైన్ మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికోసం ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాం. మేము బాలయోగి గారి కళని వ్యతిరేకించట్లేదు, కానీ ఆ రోజు 2002, 2004లో ప్రతిపాదించిన లైన్ ప్రకారం మేము రైల్వే లైన్ దాని ప్రకారం వెళ్ళమని కోరుతున్నాం. ఆ రోజు ఇచ్చిన రైల్వే లైన్కి ఎవరు కూడా అభ్యంతరం తెలియజేయనప్పుడు మరి కొత్తగా రైల్వే లైన్ ఎందుకు పుట్టుకొచ్చిందో, ఏ అధికారులకి సౌలభ్యం కోసం, ఏ కార్పొరేట్ కంపెనీల కోసం సౌలభ్యం కోసం వస్తున్నాయో మాకైతే తెలియట్లేదు. దీనిపైన ఎంత దూరం అయినా మేము ప్రయాణం చేయడానికి ఈరోజు గ్రామస్తులంతా మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఉమ్మడి కార్యాచరణ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది.